హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 10 రూపాయలు సేవ్ చేస్తుంటే 100 రూపాయలు ఖర్చు అవుతున్న రోజులు ఇవి. దీనికి కారణం పెరిగిన ధరల లేదా పక్క వాళ్ళలాగా మనము బ్రతకాలి అనుకోవడమా, తరగని కోరికల లేదా అదుపు తప్పినటువంటి ఆలోచనలా? ఇవేమీ కాకుండా మారిన జీవన విధానమా? ఇలా కారణం ఏదైనా సరే, మనలో చాలామంది 10 రూపాయలు సేవ్ చేస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారండి. అందులోకి ఇప్పుడు వడ్డీ లేకుండా అప్పులు తీసుకునేటటువంటి విధానము చాలా రకాలుగానే అమలులో ఉంటున్నాయి కదా. అలానే అత్యవసరాలలో కూడా ఆదుకునే అప్పులు ఈ రోజులలో చాలా రకాలుగా ఉంటున్నాయి. అవేమిటో కూడా చూసేద్దాము. ఇలా వడ్డీ లేకుండా తీసుకునేటటువంటి అప్పులు కానీ, అత్యవసరాలలో ఆదుకునేటటువంటి అప్పులు కానీ మనకి ఎంత మంచిగా ఉపయోగపడతాయో, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే అంతే ఇబ్బంది కూడా పెడతాయండి. అదేంటో ఇవాళ టాపిక్లో చూసేద్దాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కానీ టాపిక్స్ కానీ బాగుంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక వడ్డీ లేకుండా అప్పులు ఎవరిస్తారు? అత్యవసరాలలో ఆదుకునే అప్పు ఏముంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారండి. అదేమీ కాదండి. అదే మనం అందరం కూడా వాడేటటువంటి క్రెడిట్ కార్డ్ అండి. ఇంచుమించు ఆల్మోస్ట్ అందరిళ్లలో కూడా చిన్నదో పెద్దదో వారి అవైలబిలిటీని బట్టి క్రెడిట్ కార్డ్స్ని అయితే వాడుతూ ఉన్నాం కదండి. ఈరోజు మనం క్రెడిట్ కార్డు గురించి మాట్లాడుకుందామండి. నిజానికి క్రెడిట్ కార్డ్ని చక్కగా యూస్ చేసుకుంటే వడ్డీ లేకుండా అప్పు తీసుకున్నట్టేనండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అనేది మనం ఇంకా అంటే వచ్చే నెలలో వచ్చే జీతాన్ని ముందుగా వాడుకుంటున్నట్టే లెక్క కదా. అదే మనం బయట అది అప్పు చేసామనుకోండి, దానికి వడ్డీ పడుతుంది. అలా కాకుండా క్రెడిట్ కార్డు కనుక యూస్ చేస్తే వడ్డీ లేకుండా అప్పు వచ్చినట్టే కదా. అలానే అనుకున్న టైంలో కనుక అప్పు కట్టేసామనుకోండి, మనకి క్రెడిట్ కార్డ్ అనేది మంచిగానే ఉంటుంది, స్కోర్ కూడా పెరుగుతుంది. అలానే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ షాపింగ్లు చాలా ఎక్కువ చేస్తున్నాం కదా. ఈ ఆన్లైన్ షాపింగ్స్లోనూ అది ఎక్కువగా క్రెడిట్ కార్డ్ యూస్ చేయడం వలన బిల్లులో కొంత పర్సంటేజ్ తగ్గుతుంది కదా. అలానే ఈ క్రెడిట్ కార్డ్ని ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చో ప్రత్యేకించి నేనైతే చెప్పనవసరం లేదండి. హోటల్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా టూర్స్కి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు, పెట్రోల్ బంక్స్కి వెళ్ళినప్పుడు, ఆన్లైన్ పేమెంట్స్ చేసినప్పుడు ఇలా రకరకాలుగా క్రెడిట్ కార్డ్ని వాడుతూ ఉంటాం కదా. ఇవి చక్కగా సద్వినియోగం చేసుకుని మంచిగా మళ్ళీ మనం రిటర్న్ పే చేస్తామనుకోండి, క్రెడిట్ కార్డుతో పెద్దగా ఇబ్బంది ఉండదండి. కానీ దీనికంటూ ఒక 9 పద్ధతులను అయితే పాటించాలి. అప్పుడైతేనే మనకి క్రెడిట్ కార్డు వాడడం వలన ఇబ్బంది ఉండదు. అవి ఏమిటో చూసేద్దామండి. అందులో ఫస్ట్ది అవసరమైనప్పుడు మాత్రమే వాడాలండి. క్రెడిట్ కార్డు అనేది అవసరమైనప్పుడే కదా వాడతాము అని మీలో చాలామందికి డౌట్ రావచ్చండి. క్రెడిట్ కార్డు అవసరమైనప్పుడు ఎంత వాడతామో అనవసరమైనప్పుడు కూడా అంతే ఎక్కువగా వాడుతూ ఉంటామండి. అవసరం లేకపోయినా షాపింగ్ చేయడం ద్వారానో, అవసరం లేకపోయినా రెస్టారెంట్లకు వెళ్ళడం ద్వారానో, ఇలా అవసరం లేని ప్రతి చోట క్రెడిట్ కార్డు తీసామనుకోండి, అది ఎక్కడైనా సరే ఒక డీమార్ట్లో కావచ్చు, ఏదైనా షాపింగ్ మాల్లో కావచ్చు, దానివలన అనుకున్న దానికన్నా ఎక్కువ బిల్ చేసేస్తామండి. ఇక రెండవది వచ్చేసి ఎక్కువగా హార్డ్ క్యాష్ వాడడం అండి. అంటే ఈ క్రెడిట్ కార్డ్స్ అవి షాపింగ్ మాల్స్లో కొంచెం తగ్గించి మన చేతులతో మనమే డబ్బుల్ని ఇవ్వడం అలవాటు చేసుకుంటే కనుక క్రెడిట్ కార్డు బిల్ అనేది ఖచ్చితంగా తగ్గించచ్చండి. ఇక మూడవది, మనం వాడినటువంటి క్రెడిట్ కార్డు బిల్లుని ప్రతీ నెల కూడా మనకు ఒక టైం ఇస్తారు కదా, ఆ టైం లోపల కట్టడానికి ట్రై చేయాలండి. లేదంటే అనవసరంగా వడ్డీ పడుతుంది. లేదా మనకి ఆటో డెబిట్ అయ్యే సెటప్స్ చాలానే ఉన్నాయి కదండి. అలాగా చేసినా సరే మనకి శాలరీ పడగానే క్రెడిట్ కార్డ్ ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది అనమాట.
లేకపోతే ఈ క్రెడిట్ కార్డు వల్ల చాలామంది అధిక వడ్డీలతో నష్టపోతూ ఉన్నారండి. అధిక వడ్డీలు పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే క్రెడిట్ కార్డు పర్వాలేదండి. అలా అని చెప్పి మన దగ్గర ఒకటే క్రెడిట్ కార్డు ఉండదు కదండి. మనం వెళ్ళినప్పుడల్లా ఏ షాపింగ్ మాల్లోనో ఎక్కడో దుక్కున ఎవరో ఒకరు క్రెడిట్ కార్డు తీసుకుండానో, లేదా మనకి ఫోన్ చేసి ఆఫర్స్ చేస్తూ ఉంటారు కదా, మా దగ్గర క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి అని చెప్పేసి. అలా ఒకటికి బదులు 2, 3, 4 కూడా వాడుతూ ఉంటామండి. అది అస్సలు మంచి అలవాటు కాదు. కాబట్టి మనకి అవసరమైనటువంటి 1, 2 క్రెడిట్ కార్డ్స్ ఉంచుకుని మిగిలినవి క్లోజ్ చేసేయడం బెస్ట్ అండి. ఇక 6వది ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్కి ఆశపడి మరి అవసరం లేకపోయినా సరే క్రెడిట్ కార్డు యూజ్ చేసి కొనేస్తూ ఉంటాము. దీని విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆఫర్స్కి కానీ క్యాష్ బ్యాక్స్కి కానీ పడకుండా జాగ్రత్తగా ఉండి మనము క్రెడిట్ కార్డు బిల్ అనేది తరచూ చెక్ చేసుకుంటూ వస్తే కనుక క్రెడిట్ కార్డు నుండి అప్పు లేకుండా వడ్డీ లేకుండా అప్పు తీసుకున్నట్టే అన్నమాట. ఒక్కొక్కసారి ఈ కార్డులు ఉన్నాయి అన్న ధీమాతో మనం ఏం చేస్తామంటే లిమిట్ని మించి ఎక్కువగా బ్యాలెన్స్ అది వాడేస్తూ ఉంటామండి. అది ఒక రకంగా మంచి జరుగుతుందేమో, కానీ తర్వాత అయితే మాత్రం మనం వడ్డీల మీద వడ్డీలు, అధిక వడ్డీలు కట్టాల్సి ఉంటుందండి. వాళ్ళు చెప్పిన డేట్ టైంకి మనం బ్యాలెన్స్ కానీ కట్టలేదనుకోండి, మనకి ఖచ్చితంగా వడ్డీ పడుతుంది. ఆ వడ్డీ కూడా కట్టలేదనుకోండి, చక్కెర వడ్డీలు, బార్ వడ్డీలు చాలానే పడుతూ ఉంటాయి అన్నమాట. పైగా ఫోన్లు కూడా ఎన్ని ఫోన్లు చేస్తారో తెలియదు కాదు కదా, క్రెడిట్ కార్డులు వాడే వాళ్ళందరికీ కూడా తెలిసిందే. కాబట్టి జాగ్రత్తగా వాడుకుంటే ఇది పర్వాలేదండి. కానీ ఈ క్రెడిట్ కార్డు అనేది అతిగా వాడుకుంటే ఖచ్చితంగా మనకి అధిక వడ్డీ అయితే పడుతుంది. అలానే చాలామంది ఈ క్రెడిట్ కార్డ్స్కి ఈఎంఐలని, క్యాష్ అడ్వాన్స్లని ఇలాంటివి తీసుకోవడం చేస్తూ ఉంటారండి. దాని వలన వడ్డీ ఎక్కువ పడుతుంది. ఒక విధంగా ఈ క్రెడిట్ కార్డు వల్ల బెనిఫిట్ ఉంటుందండి. ఈ 9 పద్ధతులను ఖచ్చితంగా పాటిస్తే కనుక మనము వడ్డీ లేకుండా అప్పు తీసుకున్నట్టేనండి. కాకపోతే సకాలంలో, అంటే గడువు ముగియక ముందే బిల్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. అప్పుడే మనకి వడ్డీ లేకుండా అప్పు తీసుకున్నట్టు అవుతుందండి. ఈ 9 పద్ధతులను పాటించామనుకోండి, అధికంగా ఈ క్రెడిట్ కార్డులు వాడకాన్ని కూడా కొంచెం నియంత్రించుకున్నట్టే అవుతుంది. అప్పుడు అధిక వడ్డీ నుండి బయటపడినట్టే అవుతుందండి. అంటే మనకి ఏదైనా ఇన్స్టెంట్గా వచ్చేయాలి కాబట్టి ఈ క్రెడిట్ కార్డులు తీసుకోవడం ఫస్ట్లో బాగానే ఉంటుందండి. పోను ఏమవుతుందంటే గాడిద గుడ్డు, ఇప్పుడు కాకపోతే వచ్చే నెల కడదాంలే, 2000 కదా వడ్డీ, లేదా 4000 కదా వడ్డీ అనుకుంటామండి. పోను వడ్డీ అనేది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు బిల్లుల్ని అప్పుడు పే చేసేస్తే మనకి క్రెడిట్ కార్డులు యూజ్ కిందే ఉంటాయండి. కానీ పెండింగ్లు పెట్టేసామనుకోండి, ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతాము. దీనివలన నష్టాలు ఏమిటో కూడా మరొక వీడియోలో చూద్దామండి. కానీ నేనైతే ఒకటి గట్టిగా చెప్తాను, ఇంకా మనం సంపాదించని మనీని ముందే క్రెడిట్ కార్డు రూపంలో ఖర్చు పెట్టేస్తున్నామండి. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఎందుకంటే వచ్చే నెలది కదా, ఇప్పుడు క్రెడిట్ కార్డు ఈ నెలలో వాడామంటే వచ్చే నెలలో పే చేస్తామండి. మనకి వచ్చే నెల ఇంకా జరగలేదు, వచ్చే నెల ఇంకా శాలరీ మనకి పడలేదు. కాబట్టి ఇంకా మనం సంపాదించిన మనీని ముందే ఇలా క్రెడిట్ కార్డు రూపంలో వాడేస్తున్నాము. మరి మీ అందరికీ కూడా అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.